అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323 రాజకీయ చిత్రంపై మరొకసారి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి నేపథ్యంలో సాగుతున్నటువంటి ఈ ఉదంతాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక రాజకీయ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఈ భారత రాజ్యాంగానికి లోబడి 29 రాష్ట్రాల్లోనూ తన యొక్క పార్టీని పెట్టుకోవడానికి కానీ పార్టీని విస్తరించడానికి కానీ ఆయనకి అన్ని రకాలైనటువంటి హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించి ఉండగా దాన్ని మేము అడ్డుకుంటామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నంలో అన్ని చోట్ల కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క క్షీణదశను చూసిన సందర్భంలో కనీసం ఈ వ్యాఖ్యలతోటన్నా తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా ఇందులో కనపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ విషయాన్ని ఒక రాజకీయ పక్షంగా భారతీయ జనతా పార్టీ పక్షంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అదే రకంగా వారు తిరగడానికి వీలు లేదని అడ్డుకుంటామని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే చేస్తున్నారో ఇది ప్రజాబాహుల్యంలో ఈ యొక్క చర్చ విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా మరి ఎమర్జెన్సీ విధించినటువంటి ఘనత కలిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క నోటి నుంచి కనీసం ఈ రోజుకైనా పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఆలోచన ఉంటుందనుకున్నాం. కానీ ఇలా ప్రతీకార ఇచ్చతోటి ఈ రకమైన విద్వేషమైన వ్యాఖ్యానాలతోటి అసూయతోటి చేసేటటువంటి ఈ వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నాయి తప్ప ఇందులో ఏ రకమైనటువంటి రాజకీయ లబ్ధి లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ నాయకుడిగా ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ ఆధారంగా ఆయన బలపడటం వల్ల ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో ఒక భాగస్వామ్యం ఉన్న కారణంగా అతని యొక్క మద్దతు మరి కాంగ్రెస్ వ్యతిరేక పక్షమైనటువంటి ఎన్డీఏకు ఇచ్చేటటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ కుట్రకోణంలోంచి ఆలోచించినటువంటి విషయంగా కూడా దీన్ని భావించవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన యొక్క ప్రభావం రోజు కోల్పోతుంది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటమి పాలయ్యే అవకాశం ఉన్న కారణంగా వారు దాన్ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని ఎత్తుగడల కోసం మాట్లాడేటటువంటి వ్యాఖ్యానాలుగా దీన్ని మేము భావిస్తాం. రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసుకునే సభను అడ్డుకుంటాం కానీ లేదా అతని మావోయిస్టు కాదు, ఆయన తీవ్రవాది కాదు. తన యొక్క అభిప్రాయం తను యథేచ్ఛగా పెట్టుకునేటటువంటి అవకాశం తనకు ఉన్నప్పుడు దాన్ని అడ్డుకోవటం ఉన్నది ఇట్ ఈస్ నథింగ్ బట్ యాంటీ డెమోక్రసీ అప్రజాస్వామ్యం. అంటే తెలంగాణలో నడుస్తున్నది మరొక అత్యవసర పరిస్థితికి దారి తీసినటువంటి ఇందిరాగాంధీ యొక్క ఉదంతంగానే మళ్ళీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందిగా భావిస్తాం. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి చదివించండి చూడండి చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323